హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గోరుమీట ఈ విధంగా చేసుకుంటే క్రిస్పీగా చక్కగా వస్తాయండి. ముందరగా 2 కప్పుల మైదా పిండిని బాగా జల్లించుకుని ఒక పెద్ద పళ్ళెంలో వేసుకొని అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒక 2-3 ఇలాచీలు వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలా డైరెక్ట్గా కూడా మీరు రవ్వ వేసుకోవచ్చు. పిండిలో రవ్వగా కనిపిస్తుందని నేను మిక్సీలో పౌడర్ చేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని 4-5 చెంచాల దాకా నెయ్యి వేసి బాగా కలపండి. మీరు కరగబెట్టి కూడా వేసుకోవచ్చు నెయ్యి. నేను ఇక్కడ పేరిన నెయ్యి వేసేసాను. బాగా కలిపిన తర్వాత చేతితో పిడికిలతో పిండి గట్టిగా ముద్దలా పట్టుకుంటే మీకు ముద్దలా ఏర్పడితే సరే. అలా రాకపోతే కనుక ఇంకొక 2-3 చెంచాల నెయ్యి వేసుకోండి. ఎందుకంటే అలా వేసుకుంటే మీకు ఈ గోరుమీట అనేది చక్కగా వస్తాయి. లేకపోతే గట్టిగా రాళ్ళల్లే వచ్చేస్తాయి, మీకు పళ్ళ కింద కొరకడం కష్టం అవుతుంది. అందువల్ల నెయ్యి మరి కొంచెం వేసుకుంటే ఏంటంటే చక్కగా వస్తాయి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కొద్దిగా పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోండి. మరీ టైట్గా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కలుపుకోండి. కలిపితే మళ్ళీ బొంబాయి రవ్వ నానేటప్పటికి మీకు కరెక్ట్గా వస్తుంది చేయడానికి. అరగంట రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత చూపుడు వేలు అంత పొడవు అంత వెడల్పు వచ్చేంతగా పిండిని తీసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పొడవుగా చేసుకుని బొటన వేలుతో ముందు భాగం ప్రెస్ చేసి చూపుడు వేలుతో వెనకాల నుండి పిండి కొద్దిగా పైకి లాగండి. జరుపుతూ ఉంటే మీకు ఇలా గీతలు ఏర్పడతాయి అన్నమాట. ఆ విధంగా అన్నీ చేసుకోండి. ముందు కోసుగా రావాలి, లాస్ట్లో అడుగున లావుగా వస్తే కనుక మీకు శంకు ఆకృతిలో వస్తాయన్నమాట. ఇవన్నీ వీడియోలో చూసినట్టు ముందు బొటన వేలు ప్రెస్ చేసి అలా పట్టుకొని నెమ్మదిగా వేస్తూ ఉండండి. మొదలు కొంచెం మీకు లావుగా వచ్చిన తర్వాత అన్నీ సన్న చారలు వస్తూ ఉంటాయి. 1-2 సార్లు చేసిన తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. అలా చేతకాలేదు అంటే ఇలా ఫోర్కుతో కూడా ఇలా గవ్వల్లాగా కూడా చేసుకోవచ్చు మీకు. కానీ గోరుమీట అనేది చేత్తోనే చేసుకుంటే బాగుంటుంది. దీన్ని అందుకే గోరుమీట అంటారు. లేదు మీ వల్ల కావట్లేదు అంటే ఇలా జల్లిగంట తీసుకొని దానికి పొడుగుగా చేసుకొని ఇలా అతికిచ్చి మెల్లగా ఇలా తీసేసుకోండి. చిన్నపిల్లలతో చేయించాలనుకున్నప్పుడు ఇలా చేయించుకోండి. మీరే అయితే చేతితో ట్రై చేసి చూడండి. ఎందుకంటే 1-2 చెడిపోయినా కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది. చేసిన కొద్దీ అలా చేయాలనిపిస్తుంది. గోరుమీట అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకని అది చాలా బాగుంటుంది. అలా ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు చేసిన తర్వాత ఇలా వస్తాయి శంకు ఆకృతిలో. ముందు సన్నగా చేసి చేయగా అలా వచ్చేస్తాయి మీకు. చేసిన తర్వాత అన్నీ మీడియం ఫ్లేమ్లో నూనెలో వేసి వేయించండి. అన్నీ వేసిన తర్వాత వెంటనే కలపకండి. అంతా బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా కలపండి. కలిపిన తర్వాత ఇది కొంచెం వేగడానికి కొంచెం టైం పడుతుంది. మైదా పిండి కాబట్టి తెల్లగానే కనిపిస్తాయి. మీకు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసేయండి. మీరు గోధుమ పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత మీకు కలర్ కనిపిస్తుంది. వీడియోలో చూపించినట్టుగా ఆ రంగు వచ్చిన తర్వాత మీరు తీసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఒకటి పట్టుకుని చూస్తే మీకు గట్టిగా విరుగుతుంది. అట్లా గట్టిగా విరిగింది అంటే కరెక్ట్గా వేగింది అని అర్థం. దీన్ని నేను బెల్లం పాకంలో వేస్తున్నాను. 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు తరిగిన బెల్లం వేసుకుని 2 చెంచాలు మాత్రమే నీళ్ళు పోసుకోండి, ఎక్కువ పోసుకోకండి. 1 చెంచా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేస్తే మళ్ళీ గోరుమీట ఒకదానికొకటి అతుక్కోదనమాట. దీనికి పెద్దగా పాకం అవసరం లేదు. బెల్లం అంతా కరిగి ఇట్లా నొరగలుగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. బాండీ కానీ పెద్ద గిన్నె కానీ ఏదైనా సరే ముందు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి చూసుకోండి. ఎందుకంటే పాకం అవసరం లేదు దీనికి. ఈ రకంగా రావాలి, ఇట్లా నొరగగా వచ్చినప్పుడు వేసేసుకోవాలి. వేసి అన్నీ కలిపేసి ఒక నిమిషం పాటు అందులోనే ఉంచితే కొంచెం పాకం పడుతుంది. పాకం పట్టిన తర్వాత దానికంతా గోరుమీటాలకి అన్నిటికీ బెల్లం పాకం పట్టి ఈ రకంగా కలర్ వచ్చేస్తుంది. అలా బెల్లం పాకం ఒక పొరలాగా ఏర్పడుతుంది. అప్పుడు మీరు ఒక ప్లేట్లో ఆరబెట్టుకొని ఒకదానికొకటి అతుక్కుంటే కనుక అప్పుడే గరిటెతో కానీ చెంచాతో కానీ విడగొట్టేసుకోండి. వేడి మీద కొంచెం విడగొడితే ఏంటంటే ఆ పొర అలాగే పట్టుకుని చక్కగా ఉంటుంది. లేకపోతే మధ్యలో తెల్లగా ఉండి కొంచెం చూడటానికి బాగుండదు. అందుకని పొర చక్కగా ఉంటుంది, కళగా ఉంటుంది, చూడటానికి తినాలని అనిపిస్తుంది. ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.